బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆర్టీవీ చేతిలో ఉన్నాయి ఫామ్ హౌస్ డ్రగ్ కేసు రిమాండ్ రిపోర్ట్. ఆ రిమాండ్ రిపోర్ట్ని మరి కాసేపట్లో నేను మీకు చూపించే ప్రయత్నం చేయబోతున్నాను. ఆ రిమాండ్ రిపోర్ట్లో సంచలనాలు ఉన్నాయి. A7గా ఉన్నారు ఎంపీ పుట్టా మహేష్. అవును, A7గా ఎంపీ పుట్టా మహేష్ను చేర్చడం జరిగింది పోలీసులు. డ్రగ్ టెస్ట్లో పుట్టా మహేష్కు పాజిటివ్ వచ్చినట్లు రిపోర్టులు తేలింది. పైలట్ రోహిత్తో పాటు మరో ఇద్దరు కొకైన్ తీసుకున్నట్లుగా గుర్తించడం జరిగింది పోలీసులు. పార్టీలో ఉన్న వాళ్ళు మధ్యలో కొకైన్ కలుపుకొని తాగినట్లుగా రిపోర్ట్లో ఉంది. సిమ్లా నుంచి కొకైన్ తెప్పించినట్లు ఒప్పుకున్నారు రోహిత్ రెడ్డి. రిమాండ్ రిపోర్ట్లో నిందితులుగా ఉన్నారు నమిత్ శర్మ, రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, పుట్టా మహేష్, అర్జున్ రెడ్డి, కౌశిక్, రవి. స్విమ్మింగ్ పూల్ దగ్గర డ్రగ్స్ పార్టీ జరిగినట్లుగా రిమాండ్ రిపోర్ట్లో ఉంది. తమపై 2 సార్లు కాల్పులు జరిపారన్నారు పోలీసులు. ఆ రిమాండ్ రిపోర్ట్ని మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. మీరు చూడొచ్చు దాంట్లో పుట్టా మహేష్ని. ఆ రిమాండ్ రిపోర్ట్ మీరు చూస్తే నేమ్ ఆఫ్ ద అక్యూజ్డ్ పర్సన్స్ నోన్ ఇఫ్ ఎనీ అంటూ కూడా A1గా నమిత్ శర్మ, A2గా పంజుగల రోహిత్ రెడ్డి అలియాస్ పైలట్ రోహిత్ రెడ్డి, అండ్ A3గా రితేష్ రెడ్డి, ఇటు రోహిత్ రెడ్డి బ్రదర్గా చెప్తూ ఉన్నారు. అండ్ A4గా కౌశిక్ రవి, అండ్ A5గా శరత్ కుమార్, A6గా అర్జున్ రెడ్డి, A7గా పుట్టా మహేష్ కుమార్. అండ్ అక్కడి నుంచి మీరు చూడొచ్చు A7గా ఉన్నారు పుట్టా మహేష్ కుమార్. అండ్ ఈ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే దాంట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ద క్లూస్ టీమ్ టుక్ ఎ శాంపుల్ టుక్ ఎ స్మాల్ పించ్ ఆఫ్ ద సస్పెక్టెడ్ వైల్ crystalline substance and tested the same using drug detection field test kit which gave positive indication for cocaine, thereby prima facie indicating that the substance appeared to be cocaine. In the presence of the mediators, all the accused voluntarily confessed that. Remember, ఇక్కడ ఆ స్టేట్మెంట్ చాలా కీలకమైంది. In the presence of the mediators, all the accused voluntarily confessed. వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. ఎప్పుడని 14/3/2026 14 తారీఖునే వాళ్ళు కన్ఫెస్ చేశారు. ది గ్యాదర్డ్ ఎట్ ద ఫార్మ్ హౌస్ ఆఫ్ రోహిత్ రెడ్డి ఎట్ మోయినాబాద్ ఫర్ ఎ ప్రైవేట్ పార్టీ వేర్ లిక్కర్ వాజ్ కన్స్యూమ్డ్ డ్యూరింగ్ ద బిజినెస్ ట్రిప్ ఆఫ్ కౌశిక్ రవి టు షిమ్లా. He purchased cocaine from an unknown person at the rate of 15,000. 15,000 cocaine వీళ్ళు కొన్నారని చెప్పి దాంట్లో మెన్షన్ చేసిన సందర్భం. దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. బట్ ఒకసారి బ్రీఫ్ నోట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎట్ ద సేమ్ టైం ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ మరి కాసేపట్లో జాయిన్ కాబోతున్నారు. ఒకసారి బట్ కంటిన్యూ చేసే ప్రయత్నం చేద్దాం. వీళ్ళు 15,000 పెట్టి ఈ కొకైన్ను కొనుగోలు చేసినట్టు. పర్చేస్ కొకైన్ ఫ్రమ్ అన్ అన్నోన్ పర్సన్ ఎట్ ద రేట్ ఆఫ్ 15,000 అండ్ బ్రాట్ ఇట్ టు ద పార్టీ. కౌశిక్ రవి అండ్ అర్జున్ రెడ్డి, రితేష్ రెడ్డి, అలాగే నితీష్ శర్మ అండ్ రోహిత్ రెడ్డి were consumed some cocaine during the party and gave the remaining quantity to Sharath Kumar, driver of Rohit Reddy, to keep in his possession. Namit Sharma admitted that the revolver belonged to Ritesh Reddy. Upon noticing the arrival of the police team, the said Namit Sharma deliberately fired one round from the revolver towards the police party with an intention to deter the police from performing their lawful duty and to facilitate their escape from the scene. They were causing grave danger to the lives of the police personnel present. అంటే కావాలనే దాడులు జరిపారు. సో అది కాస్త స్పేస్ క్లియర్ అయిన తర్వాత అక్కడి నుంచి పారిపోయే అవకాశం గురించి అనే భావం వచ్చేలా ఈ స్టేట్మెంట్ ఉంది. ఆల్ దే వర్ అడ్మిటెడ్ దాట్ దే వర్ ప్రెజెంట్ ఎట్ ద పార్టీ కన్స్యూమింగ్ లిక్కర్ అండ్ నార్కోటిక్ డ్రగ్ అండ్ దేర్ బై కమిటెడ్ ద అఫెన్స్. ఇక్కడ ఈ స్టేట్మెంట్ కూడా చాలా కీలకం. ఆల్ దే వర్ అడ్మిటెడ్ దాట్ దే వర్ ప్రెజెంట్ ఎట్ ద పార్టీ కన్స్యూమింగ్ లిక్కర్ అండ్ నార్కోటిక్ డ్రగ్ అండ్ దే బై కమిటెడ్ ద అఫెన్స్. నేరానికి పాల్పడినట్టు అందరూ ఒప్పుకున్నారనేది. వాళ్ళందరూ కూడా ఒప్పుకోవడం జరిగింది. ఏవని, మేము పార్టీలో ఉన్నాం, లిక్కర్ని కన్స్యూమ్ చేసాం, నార్కటిక్ డ్రగ్స్ మేము తీసుకోవడం జరిగింది అండ్ ఈ అఫెన్స్కి కమిట్ అయ్యామని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నారనేది అక్కడ హైలైట్ చేస్తూ స్టేట్మెంట్ ఇచ్చిన క్రమం. డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఇది ఎక్స్క్లూజివ్ ఆర్టీవీ చేతిలో ఉన్న రిమాండ్ రిపోర్ట్ ఇది. అండ్ వాళ్ళు కన్స్యూమ్ చేశారని చెప్పి రిపోర్ట్లో చెప్తున్న సందర్భం, ఇంకా ఎటువంటి అంశాన్ని రిమాండ్ రిపోర్ట్లో పొందుపరచడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ మారే అవకాశం ఉంది. ఎందుకంటే పుట్టా మహేష్ మాట్లాడుతున్న నిజాలు
బయటపడే అవకాశం ఉంది, నిజాలు బయట వస్తాయి, నేనేం తప్పు చేయలేదంటూ చెప్పుకొచ్చారు. బట్ రిమాండ్ రిపోర్ట్లో మాత్రం ఇట్ షోస్ కుకైన్ గురించి ప్రస్తావించడం జరిగింది, దాంతోపాటు నార్కోటిక్ సబ్స్టాన్సెస్ గురించి మాట్లాడడం జరిగింది. సత్యన్న, అంటే ఇప్పుడు మనం ఈ రిపోర్ట్ మన ఆర్టీవీలో ఉన్న రిమాండ్ రిపోర్ట్ ఒకసారి కానీ చూస్తే పుట్ట ప్రధానంగా ఎంపీ పుట్ట మహేష్ ను A7 గా డ్రగ్స్ టెస్ట్ లో యాక్చువల్ గా పాజిటివ్ గా వచ్చినట్లు కూడా రిమాండ్ రిపోర్ట్ లో చాలా క్లియర్ గా కనపడుతుంది. పైలట్ రోహిత్ తో పాటు మరో ఇద్దరు కూడా కొకైన్ తీసుకున్నట్లుగా గుర్తించారు. పార్టీలో ఉన్నవారు మధ్యలో కొకైన్ కలుపుకొని తాగినట్టు కూడా ఈ రిపోర్ట్ లో కనపడుతుంది. ఈ కొకైన్ కూడా ఎక్కడి నుంచి వచ్చింది, సిమ్లా నుంచి కొకైన్ తెప్పించుకున్నట్టుగా రోహిత్ రెడ్డి ఒప్పుకున్నాడు అనేది కూడా రిమాండ్ రిపోర్ట్ లో ఉంది. ఇక్కడ ప్రధానంగా మరి ఫైర్ చేసిన అమిత్ శర్మ కావచ్చు, లేకపోతే రోహిత్ రెడ్డిని వాళ్ళ తమ్ముడిని ముగ్గురిని కూడా రిమాండ్కి అయితే పంపించారు. మిగతా 5-6 మందిని రితేష్ రెడ్డి, పుట్ట మహేష్, అర్జున్ రెడ్డి, కౌశిక్ రవి, తర్వాత ఇంకొక అమ్మాయి ప్రియాంక రెడ్డి, వీళ్ళందరినీ కూడా విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. స్టేషన్ బయలు ఇచ్చారు అనేది. అయితే ఇక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గర డ్రగ్స్ పార్టీ జరిగినట్టు రిమాండ్ రిపోర్ట్ చాలా క్లియర్ గా ఉంది. అయితే ఇప్పుడు ప్రధాన చర్చ అంతా కొంత అంటే ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ ఈ వ్యవహారం ఒక రకంగా ఉంటే ప్రతిపక్షం ఖచ్చితంగా దీన్ని నిలదీసే ప్రయత్నం అయితే చేస్తుంది. సో డెఫినెట్ గా వాళ్ళు కొన్ని విమర్శలు చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఎవరైతే ప్రియాంక రెడ్డి ఉందో, ప్రియాంక రెడ్డి ఎందుకు అక్కడికి వచ్చింది, ఎందుకు వ్యవహారాన్ని నడుపుతున్నారు, ఆమె ఇన్వాల్వ్మెంట్ ఏంటి అనేది